అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు తీసుకొని ఎమ్మెల్యేలయ్యి కమ్మ నాయకుల లేదంటే రెడ్డి నాయకుల భజనలు చేస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేల గురించి తెలుసుకున్నాము. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను. మిగతా వాళ్ళ గురించి కూడా తెలుసుకొని చెప్తా ఫ్యూచర్లో. వీళ్ళిద్దరూ ఎవరంటే సాకే శైలజానాథ్ గారు మరియు ఎంఎస్ రాజు గారు. 2 పార్టీల్లో ఉన్నారు. సాకే శైలజానాథ్ గారి వీడియో ఒకటి విన్నాను. అదేంటంటే ఆ మహానాయకుడి నవ్వు చూస్తే కనుక సంతోషమయ్యేది, అన్నీ మర్చిపోయేవాడిని అంటున్నారు. అన్నీ మర్చిపోయిండేది వాస్తవమే. మీ పర్సనల్ విషయాలు మర్చిపోయింటే పర్వాలే. దళితుల ఆకలి ఆర్తనాదాలని మర్చిపోయారు మీరు. అస్పృశ్యత చూపిస్తున్న ఈ సమాజం గురించి చైతన్యపరచడం మర్చిపోయారు మీరు. వాళ్ళ నవ్వులో మీ వెనుకబడ్డ తరగతుల్ని బాగు చేయాలనే స్పృహని మర్చిపోయారు మీరు. ఇప్పటి నుంచైనా మీ రెడ్డి భజన మాని మీ వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలకి చైతన్యం కల్పిస్తూ వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎంఎస్ రాజు గారు, ఈయన కమ్మ నాయకులకి భజన చేయడమే సరిపోయింది. ఒకరు రెడ్లకి, ఒకరు కమ్మోళ్ళకి. ఇదే భజన అగ్రకుణాల భజన కోసము మీకు ఎస్సీ సీట్ రిజర్వ్ చేసి ఇచ్చారా అంబేద్కర్ గారు? ఆయన పెట్టిన భిక్షని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎస్పెషల్గా ఎస్సీ వర్గాలు. ఆయన రిజర్వేషన్ లేకుంటే మీకు సీట్ ఇచ్చే వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఈ విషయం మీ ఇద్దరికీ తెలుసు. మీకు ఇచ్చే వల్ల చెప్పండి. ఎస్సీ రిజర్వ్ సీట్ ఇచ్చారు. మీ టాలెంట్ని గుర్తించే మీలే, మీరు మంచి వాళ్ళనే మీలే. వాళ్ళని మీరు పొగుడుతున్నారు. మన ఇష్యూలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని 3 రోజులు అన్నం పెట్టకుండా కొట్టించారు. అంటే రిజర్వ్ సీట్లో ఉండి మీ కులాలకు మీరే అన్యాయం చేస్తే ఎలా సార్? మరియు పొగుడుతున్నారు వీళ్ళని. పొగిడేది అట్లా ఇట్లా కాదు, చిన్నగా కాదు, పెద్దగా పొగిడారు. నా ఆరాధ్య దైవం అన్నారు. మీ ఇద్దరు ఆరాధ్య దైవాలు ఉన్నారు కదా ఆయన, వాళ్ళు ఆరాధ్య దైవాలు కాదు, జనం దృష్టిలో భూత ప్రేత పిశాచాలు. మీరేమో క్షుద్ర మాంత్రికులు. వాళ్ళని వశం చేసుకోవడానికి ఇలాంటి మంత్రాలు చదువుతుంటారు, బూతులనే మంత్రాలు. దయచేసి ఇలాంటివి వదిలేసి వెనుకబడిన తరగతులుగా ఉన్న మీ ఎస్సీ సామాజిక వర్గాన్ని మిగతా అగ్రకులాలతో సమానంగా అభివృద్ధి చెందేటట్ల ఇప్పటి నుంచైనా మీరు చర్యలు తీసుకొని ఆ విధంగా మీ సామాజిక వర్గాన్ని నడిపిస్తారని కోరుకుంటున్నాను. మీ భజన ప్రోగ్రాంలు ఏదన్నా గుళ్ళల్లో పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. కానీ ఈ రాజకీయాల్లో చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎవరినైతే పొగుడుతున్నారో వాళ్ళకంటే మీరు 1000 రెట్లు 1,00,000 రెట్లు బెస్ట్. మీరు చాలా మంచోళ్ళు మీ ఇద్దరు కూడా. మీరు ఎవరినైతే పొగుడుతున్నారో ఆ రాజకీయ నాయకుల కంటే ఇప్పటి నుంచైనా నిజాన్ని గ్రహించి ఈ నాయకుల భావాన్ని అర్థం చేసుకొని మీ సామాజిక స్పృహతో మీ కులాన్నైనా మీరు బాగు చేసుకొని ఈక్వలైజ్ చేయండి. ఇప్పటికే అంటరానితనం ఉంది, దానిపైన మీరు ఎందుకు మాట్లాడరు? వాళ్ళ అంటరానితనం పాటించినా పర్లేదా? మీకు 2 గ్లాసుల పద్ధతి అన్నిట్లోనే ఉంది. అందుకే ఏ సిద్ధాంతాలు లేని ఈ రాజకీయ మీ పార్టీలని, ఆంధ్రప్రదేశ్లోని 3 పార్టీలకి ఏ సిద్ధాంతాలు లేవు. దయచేసి మీకు ఇచ్చారు, గెలిపించారు, అంతో ఇంతో మీ సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.